కిన్సిల సుత్త అందులోని ముఖ్య సూత్రాల గురించి ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. అసలు ఈ కిన్సిల సుత్త అంటే ఏంటి? చాలా సింపుల్. ఒక యువ భిక్షువు చాలా గందరగోళంలో ఉన్నాడు. అతనికి దారి చూపించడానికి బుద్ధుడు చెప్పిన బోధనన్నమాట. నిజమైన జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి, గొప్ప లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి అనే దానిపై ఇది ఒక ప్రాక్టికల్ గైడ్ లాంటిది. సరే, మరి దీన్నుంచి మనం నేర్చుకోవాల్సినవేంటి? మొదటిది వినయం, అంటే అహంకారాన్ని పక్కన పెట్టడం. ఎవరి దగ్గరైనా ఏదైనా నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు అన్నీ తెలుసు అనే ఫీలింగ్తో వెళ్ళకూడదు. ఖాళీకుండలా వెళ్తేనే కదా దాన్ని నింపగలం. ఈ రోజుల్లో దీన్నే ఓపెన్ మైండ్ సెట్ అంటున్నారు. మన కెరియర్ గ్రోత్కి కూడా ఇది చాలా ముఖ్యం. ఇక రెండవది ఓర్పు. మన ఇన్స్టెంట్ సక్సెస్ ప్రపంచంలో ఇది కొంచెం కష్టమే గదా, కానీ తొందరపడితే ఏదీ పూర్తిగా అర్థం కాదు. అందుకే షార్ట్కట్లు వెతక్కుండా ఓపికతో లోతుగా నేర్చుకోవాలి. అప్పుడే అసలైన ఎదుగుదల ఉంటుంది. చివరిగా మూడవది మన మాట తీరు, వినే పద్ధతి. అనవసరమైన నవ్వులు, గాసిప్స్, చాడీలు వీటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా కాలంలో మన మాటలు అవతలి వాళ్లని బాధించకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అంతేకాదు, ఎదుటివాళ్లు చెప్పేది కాస్త శ్రద్ధగా వింటే చాలు, చాలా సమస్యలు అక్కడే తగ్గిపోతాయి. అంటే చివరికి అసలైన సాధనంటే కేవలం పుస్తకాలు చదవడం కాదనమాట. వినయం, ఓర్పు, మంచి నడవడిక అలవర్చుకోవడమే అసలైన జ్ఞానమని ఈ సుత్తం మనకు చెబుతోంది.